హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ స్కూల్ మ్యాథ్స్ ఈజీ. ఈరోజు మనం ఎంసెట్ 2023 సిరీస్లో భాగంగా సర్కిల్స్ టాపిక్ డిస్కస్ చేద్దాం. అంటే ఎంసెట్ 2023లో అడిగిన సర్కిల్స్ గురించి కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. ఓకేనా? అందులో ఏమైనా షార్ట్ కట్స్ ఉంటే షార్ట్ కట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ప్రొసీజర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చాలామంది ఛానల్ చూస్తున్నారు కానీ ఎవరు కూడా లైక్ చేయట్లేదు. కాబట్టి తప్పకుండా లైక్ చేస్తే నాకు మరిన్ని వీడియోస్ చేయడానికి మోటివేషన్గా ఉన్నది. కాబట్టి తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని గురించిన మనకు ఫార్ములాస్, దాని గురించిన టాపిక్ నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పడం జరిగింది. అది మనకు ప్లేలిస్ట్లో ఉంది. ప్లేలిస్ట్లో సర్కిల్స్ టాపిక్ ఒకసారి చూడండి. అది చూసిన తర్వాత చూస్తే మీకు ఇంకా కొంచెం క్లారిటీగా ఉంటుంది. సో ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్లోకి వెళ్దాం. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి, ఇఫ్ డయామీటర్ ఆఫ్ ఎ సర్కిల్ x² + y² - 4x + x² - 12 = 0 ఈజ్ ఎ కార్డ్ ఆఫ్ ఎ సర్కిల్ హూస్ సెంటర్ ఈజ్ -3, 2 దెన్ ద రేడియస్ s అని అడిగాడు. డయామీటర్ ఆఫ్ సర్కిల్, ఈ సర్కిల్కి మనం సెంటర్ తీసుకుంటే సెంటర్ ఏమొస్తుంది ఇక్కడ 2, -3 అండ్ రేడియస్ తీసుకుంటే 2² 4, 3² 9 + 12 సో 5. సో దీని సెంటర్ రేడియస్ కనుక్కున్నాం. సో ఇక్కడ మన క్వశ్చన్ ఇచ్చింది ఏంటిది, ఒకసారి ఇది డయామీటర్. ఈ డయామీటర్ అనేది వేరే సర్కిల్కి కార్డు, అంటే ఈ టైప్ తీసుకోండి. సో నెక్స్ట్ ఏమి ఇచ్చిండు, ఏ సర్కిల్కి అయితే ఇది కార్డ్ అవుతుందో ఆ సర్కిల్ సెంటర్ కూడా మనకి ఇచ్చింది కదా ఇక్కడ ఎంత -3, 2. ఇది డయామీటర్ అంటే దీని మిడ్ పాయింట్ ఏమవుతుంది మనకు సెంటర్ ఆల్రెడీ మనం కనుక్కున్నాం కదా ఇక్కడ 2, -3. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న దాన్ని మనం ఏమంటాం డిస్టెన్స్. నెక్స్ట్ ఇది రేడియస్ కదా, రేడియస్ ఎంత ఉంది మనకి 5. ఇప్పుడు మనం ఇది కనుక్కుంటే ఈ రేడియస్ అనేది మనకు వచ్చేస్తుంది, రేడియస్ ఆఫ్ ఎస్. సో ఇక్కడ ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ ఎంత ఉంది మనకి, సో d = 2 + 3² అంటే 5² 25 ప్లస్ ఇది కూడా 25 అంటే 50 అంటే ఎంత వస్తుంది మనకి 5√2. d అనేది 5√2 వచ్చింది, ఇక్కడ 5 ఉంది. ఇప్పుడు మనకి ఇది కావాలి. సో r = ఏంటి ఫార్ములా, 5² + 5√2² అంటే ఎంత మనకి 50 అంటే 75 అంటే ఎంత 5√3. సో ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు. మనం పెద్ద డయాగ్రామ్ వేసుకొని మళ్ళీ అది చేయకుండా సింపుల్ వేలో సాల్వ్ చేసుకోవచ్చు. మీరు కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఇంకా ఫాస్ట్గా చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి, ఇఫ్ ఏ సర్కిల్ పాసింగ్ త్రూ a1, 1 టచెస్ x-యాక్సిస్ దెన్ ద లోకస్ ఆఫ్ ద అదర్ ఎండ్ ఆఫ్ ద డయామీటర్ త్రూ a అని అడుగుతున్నాడు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇట్లా తీసుకుందాం, ఒక సర్కిల్ ఇది x-యాక్సిస్ని టచ్ చేస్తుంది. సో ఇట్ పాసెస్ త్రూ 1, 1. సో అదర్ ఎండ్ ఆఫ్ ద డయామీటర్ అని అడిగాడు. ఈ డయామీటర్ ఎండ్కి దీన్ని ఏమనుకుందాం మనం h, k అనుకుందాం. సో దీని లోకస్ అడుగుతున్నాడు. సో ఇక్కడ మిడ్ పాయింట్ వచ్చేసి ఏమవుతుంది అప్పుడు h + 1/2 k + 1/2. ఇది x-యాక్సిస్ని టచ్ చేస్తున్నాను కదా, x-యాక్సిస్ని టచ్ చేస్తుందని అంటే ఈ రేడియస్ అనేది ఏమవుతుంది మనకు y కోఆర్డినేట్ అవుతుంది. అంటే రేడియస్ ఈక్వల్ టు ఏమవుతుంది, x-యాక్సిస్ని టచ్ చేస్తే y కోఆర్డినేట్ అనేది రేడియస్ అవుతుంది. అదే ఒకవేళ y-యాక్సిస్ని టచ్ చేస్తే x కోఆర్డినేట్ అనేది రేడియస్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మనము సో ఈ నుంచి ఇక్కడికి ఉన్న డిస్టెన్స్ ఏమంటాం మనం రేడియస్లో. ఇది మొత్తం డయామీటర్ కాబట్టి 2 టైమ్స్ రేడియస్ అవుతుంది. ఇందులో సగం తీసుకుంటే మనకి ఏమొస్తుంది, రేడియస్ వస్తుంది. సో ఇప్పుడు ఆ ఫార్ములా అప్లై చేస్తే, సో డిస్టెన్స్ బిట్వీన్ హియర్ టు హియర్ ఎంత h - 1² + k - 1² / 2 ఈక్వల్ టు రేడియస్ ఆల్రెడీ మనకి ఎంత ఇచ్చిండు k + 1/2. ఓకేనా? సో ఇప్పుడు స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేస్తే స్క్వేర్ రూట్ పోతుంది, ఇక్కడ స్క్వేర్ వస్తుంది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ 1/2² అయితే 1/4, ఇక్కడ 2² 4 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ టర్మ్స్ చూసుకుంటే మనకు h ఉంటుంది, ఇక్కడ k అనేది k - 1² ఉంది, ఇక్కడ k + 1² ఉంది కాబట్టి k² అనేది క్యాన్సిల్ అయిపోతుంది. k² అని క్యాన్సిల్ అయిపోయిందంటే మనకు ఆన్సర్లో h² మాత్రమే ఉంటుంది. h² అంటే x సంథింగ్ స్క్వేర్ మాత్రమే ఉండాలి. x సంథింగ్ స్క్వేర్ మనకి ఏముంది, ఫస్ట్ ఆప్షన్ ఉంది, థర్డ్ ఆప్షన్ ఉంది. ఈ రెండిట్లలోనూ ఆన్సర్ ఉంటుంది. కానీ మనకి ఇక్కడ చూడండి h - 1² ఉంది, అంటే x - 1² మనకు ఆన్సర్లో ఉంటుంది. అంటే థర్డ్ ఆప్షన్ అనేది ఆన్సర్. సో మీరు మొత్తం సాల్వ్ చేయకుండా ఇట్లా ఆప్షన్ నుంచి ఎలిమినేట్ చేయొచ్చు, ఎందుకంటే k అనేది క్యాన్సిల్ అవుతుంది కాబట్టి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి, సర్కిల్ పాసింగ్ త్రూ 1, -2 అని ఇచ్చిండు అండ్ x - y = 2, 2x + 3y = 14 అనేది డయామీటర్స్ ఇచ్చిండు. రేడియస్ ఆఫ్ ద సర్కిల్ అడుగుతున్నాడు. అంటే డయామీటర్ సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుంది, సెంటర్ వస్తుంది. ఈ సెంటర్ నుంచి పాయింట్కి డిస్టెన్స్ కనుక్కుంటే మనకి ఏమొస్తుంది, రేడియస్ వస్తుంది. ఎందుకంటే పాసింగ్ త్రూ 1, -2 అని ఇచ్చింది కదా. సో 1, -2కి సెంటర్ నుంచి ఉన్న డిస్టెన్స్ ఏమవుతుంది, రేడియస్ అవుతుంది. సో ఇప్పుడు రెండింటిని సాల్వ్ చేద్దాం. x - y = 2, దీన్ని 2తో మల్టిప్లిద్దాం. 2x - 2y = 4. ఇది 2x + 3y = 14. సాల్వ్ చేస్తే మనకి ఎంత వస్తుంది, -5y =
-10 అంటే y ఈక్వల్ టు 2. y ఈక్వల్ టు 2 అంటే ఏమొస్తుంది, x ఈక్వల్ టు 2 + 2 దట్ ఈక్వల్స్ టు 4. సో 4, 2 అనేది మనకి ఏమవుతుంది, సెంటర్ అవుతుంది. ఇప్పుడు రేడియస్ కనుక్కోవాలంటే ఏం చేయాలి మనం, డిస్టెన్స్ ఫ్రమ్ 1, -2 నుంచి కనుక్కోవాలి. 1, -2 నుంచి కనుక్కుంటే 1 - 4 -3² అంటే 9, -2 -2 4² అంటే 16 అంటే ఎంత వస్తుంది, 5. 5 అంటే 4th ఆప్షన్. సో ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు. విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ హూస్ డయామీటర్ ఈజ్ ద కామన్ కార్డ్ ఆఫ్ ద సర్కిల్స్. సో 2 సర్కిల్స్ ఉంటే అది ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకుంటే వీటి కామన్ కార్డ్ ఉంది కదా, ఈ కామన్ కార్డ్ అనేది డయామీటర్ ఆఫ్ ద నెక్స్ట్ సర్కిల్, ఇక్కడ ఆప్షన్లో ఏది ఉందో దాని సర్కిల్కి డయామీటర్ అవుతుందట. సో అయితే ఆ సర్కిల్ ఈక్వేషన్ ఏమని అడుగుతున్నాడు. సో మనకు కామన్ కార్డ్ కనుక్కోవాలంటే ఏంది, s - s' = 0 అంటే ఈ 2 సర్కిల్స్ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకు వచ్చేస్తుంది. సో మనం 4x - 2x అంటే 2x, 3y - 3y అంటే 0, 2 - 1 అంటే 1. సో దట్ ఇంప్లైస్ x ఈక్వల్ టు -1/2. ఓకే, ఇక్కడ x -1/2 అని వచ్చేసింది. ఇప్పుడు మనకు ఒకటి ఏం తెలుసు, కామన్ కార్డ్ అనేది డయామీటర్ ఇచ్చింది కాబట్టి ఈ కామన్ కార్డ్ పైనే మనకి ఏముంటుంది, మనకు సెంటర్ అనేది లై అవుతుంది. సో సెంటర్ అనేది ఖచ్చితంగా దీనిపైన ఉండాలి. ఏ ఆప్షన్ అనేది మనకు ఈ -1/2 వస్తుందో మనము చెక్ చేద్దాం. చూడండి ఇక్కడ దీన్ని చూస్తే దీనికి సెంటర్ ఏంటిది, ఇక్కడ ఈ 2 అనేది డివైడ్ అయితే 2/2 1 అంటే -1/2 వస్తుంది. సో దీనికి చూద్దాం, దీనికి చూస్తే ఏంటిది ఇక్కడ 1 వస్తుంది దీనికి సెంటర్, 1, -3/2 వస్తుంది. సో ఇది కాదు, ఎందుకంటే మనకు x ఈక్వల్ టు -1/2 ఉండాలి. సో ఇక్కడ తీసుకుంటే ఇక్కడ ఎంత వస్తుంది, మనకి -1 వస్తుంది అంటే -1/2 వస్తుంది, x కోఆర్డినేట్ అవసరం లేదు. సో ఇక్కడ తీసుకుంటే మనకి ఏమొస్తుంది, ఆల్రెడీ ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 కిందకి వెళ్తుంది, 1/4 వస్తుంది ఇక్కడ. సో ఇది కూడా కాదు, ఓన్లీ ఏ ఆప్షన్ సాటిస్ఫై అవుతుంది, ఫస్ట్ ఆప్షన్ అనేది సాటిస్ఫై అవుతుంది. సో ఈ విధంగా సింపుల్గా చేసేయచ్చు. విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి లెట్ ఏ కార్డ్ AB సబ్టెండ్ అండ్ యాంగిల్ 60 degrees at the center 2, 3. సో ఇఫ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద కార్డ్ ఈస్ x + y + 1 = 0 దెన్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ అడుగుతున్నాడు. మన సర్కిల్ రాయాలంటే సెంటర్ ఉండాలి, రేడియస్ ఉండాలి. చూడండి ఇక్కడ ఆప్షన్స్లో అన్నిటికీ సెంటర్ 2, 3 ఉంది. సో మనం ఎలిమినేట్ చేయడానికి రాదు. సో మనం ఓన్లీ వే ఏముంది, మనకు రేడియస్ కనుక్కోవాలి. సో ఇక్కడ ఒక కన్స్ట్రక్షన్ తీసుకుంటే సర్కిల్ అనేది ఇలా ఉంది, దీని సెంటర్ ఏంటిది మనకి ఇక్కడ 2, 3. నెక్స్ట్ కార్డ్ AB, ఇది అనేది మనకి ఎంత సబ్టెండ్ చేస్తుంది, 60 degrees. అంటే దీన్ని ఆఫ్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 30 degrees. ఓకే, సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న డిస్టెన్స్ మనం ఏమంటాం, D అని అంటాం. ఇదేంటిది మనకి రేడియస్. ఓకే, ఇక్కడ నుంచి మనం cos 30 degrees = మనకి ఏమొస్తుంది, D/r. cos 30 అంటే ఏంది, √3/2 = D/r. ఇక్కడ D అంటే ఏంది, 2, 3 నుంచి x + y + 1 = 0 కున్న డిస్టెన్స్. సో D = 2 + 3 + 1/√1 + 1 అంటే 2 అంటే 6/√2. ఓకే, సో అంటే ఇక్కడ ఏమొస్తుంది, 6/√2r. ఇక్కడ నుంచి మనకు r ఈక్వల్ టు ఏమొస్తుంది, ఈ 6 ఇటు పోతే √6r = 12 వస్తుంది. సో r = 2√6. r అనేది 2√6 వచ్చింది. సో ఇప్పుడు r² = ఏమవుతుంది మనకు, 4, 6 = 24. సో ఆప్షన్ నుంచి ఏది 24 వస్తుందో చెక్ చేద్దాం. సో ఇవన్నీ 2² 3² 2² 3² అంటే 4 + 9 ఎంత, 13. 13కి మనకు 24 రావాలి. చూడండి 13 - 11 చేస్తే 2 వస్తుంది, 13 - 37 రాదు, 13 + 11 13 - -11 అంటే 13 + 11 ఎంత, 24 అంటే ఈ ఆప్షన్ వచ్చేస్తుంది. సో ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి, లెట్ 6, 8 be the x and y intercepts made by the circle x² + y² + 2gx + 2fy + c = 0. If gx + fy + 1 = 0 is a line passing through the point 1, -1, then the radius of the circle s = 0 అని అడుగుతున్నాడు. సో x ఇంటర్సెప్ట్ y ఇంటర్సెప్ట్ అంటే x ఇంటర్సెప్ట్ ఫార్ములా ఏంటి మనకు, 2√g² - c దిస్ = 6, 2√f² - c దిస్ = 8. సో ఇక్కడ నుంచి 2 1 2 3. సో g² - c = స్క్వేర్ చేస్తే 9. సిమిలర్గా ఇక్కడ ఎంత వస్తుంది, f² - 6 c చేస్తే 16 వస్తుంది. సో మనకు రేడియస్ కనుక్కోమన్నాడు కాబట్టి రేడియస్ ఫార్ములా ఏంటిది, r = g² + f² - c. సో ఇక్కడ నుంచి మనకు c తెలియదు. సో ఇక్కడ మనం దీన్ని రెండింటిని అబ్జర్వ్ చేస్తే సింపుల్గా చెప్పచ్చు. ఇక్కడ g అంటే g² అంటే 3² చేస్తే 9 వస్తుంది, c 0 తీసుకుంటే ఇక్కడ f² అంటే 4² చేస్తే 16 వస్తుంది. అంటే c అనేది ఏం కావాలి మనకి, 0 కావాలి. ఓకే, సో ఇప్పుడు ఇది తీసుకొని చూద్దాం. సో 3²
ప్లస్ 4 స్క్వేర్. జీ స్క్వేర్ అంటే 3 స్క్వేర్, ఎఫ్ స్క్వేర్ అంటే 4 స్క్వేర్ కదా. √25 అంటే ఎంత? 5. సో ఆప్షన్ 4. సో ఈ విధంగా ఇది ఏది చేయకుండా కూడా చేసేయచ్చు. విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ 3, 1 అండ్ -2, 4 ఆర్ పాయింట్స్ అనే సర్కిల్ ఎస్ whose center lies on the line x minus y plus 1 equal to 0, then the parametric equation of s. Parametric equation of s అంటే x equal to center plus r cos theta, y equal to center plus r sin theta. ఇక్కడ సెంటర్ h, k అనుకుందాం. ఓకే, సో ఇక్కడ నుంచి మనకి సెంటర్ అనేది x minus y plus 1 equal to 0లో ఉందని చెప్పిండు. అంటే ఈ ఆప్షన్ నుంచి మనం ఏం చేస్తామంటే ఏదైతే దాని మీద ఉందో అది మనకు ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను సెకండ్ ఆప్షన్ చూపిస్తాను. ఇక్కడ h అంటే ఏముంది మనకి 2 ఉంది, k అంటే ఏముంది 1 ఉంది. సో దానిలో పెట్టండి 2 - 1 + 1 0 వస్తుందా? రాదు. సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూడండి -1, ఇక్కడ y ఎంత ఉంది? సెంటర్ ఇక్కడ ఏం లేదు కదా, 0 ఇది y 0 + 1 -1 + 1 ఎంత వస్తుంది? 0. సాటిస్ఫై. ఇప్పుడు ఇక్కడ లాస్ట్ ఆప్షన్ చూడండి మనకి -1 -2 + 1 0 వస్తుందా? రాదు. సో ఓన్లీ ఫస్ట్ ఆప్షన్ అనేది సాటిస్ఫై అవుతుంది, కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అనేది ఆన్సర్ అవుతుంది. సో ఈ విధంగా సింపుల్గా ఆప్షన్స్తో క్యాలిక్యులేట్ చేయొచ్చు. విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి లెట్ ద లైన్ x minus y plus 1 equal to 0 ఇంటర్సెక్ట్ ద సర్కిల్ ఇన్ 2 పాయింట్స్ అని ఇచ్చింది. సో ఇట్లా ఇంటర్సెక్ట్ చేస్తుంది అనుకుందాం. సో ఎట్ A and B. If AB is the diameter of the circle x square plus y square plus 2gx plus 2fy plus c equal to 0, then g plus f అని అడుగుతున్నాడు. సో ఇది ఈ సర్కిల్ ఇంకో సర్కిల్కి డయామీటర్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఏంటని అడుగుతున్నాడు, ద సర్కిల్ ఈక్వేషన్ పాసింగ్ త్రూ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ దిస్ సర్కిల్ అండ్ లైన్ ఈజ్ ఎస్ ప్లస్ లాంబ్డా ఎల్ ఈక్వల్ టు 0. ఎస్ అంటే సర్కిల్ ఈక్వేషన్ ఏంటిది మనకు x square plus y square plus 2x plus 2y plus 1 ప్లస్ లాంబ్డా టైమ్స్ ఎల్ అంటే x minus y plus 1 ఈక్వల్ టు 0. ఓకేనా. సో ఇక్కడ నుంచి మనకు సెంటర్ ఇది డయామీటర్ ఆఫ్ ద సెకండ్ సర్కిల్ అనేది కాబట్టి ఈ సర్కిల్ సెంటర్ అనేది ఖచ్చితంగా దీని మీద లై కావాలి. ఓకే, సో అక్కడ నుంచి సెంటర్ కనుక్కోవాలంటే x కోఎఫిషియంట్ బై 2, y కోఎఫిషియంట్ బై 2. ఇక్కడ x కోఎఫిషియంట్ ఏముంది 2 ఉంది, ఇక్కడ x కోఎఫిషియంట్ ఏముంది లాంబ్డా ఉంది. 2 + లాంబ్డా బై 2. దీనికి ఏం తీసుకోవాలి? నెగటివ్ సైన్ తీసుకోవాలి. నెక్స్ట్ సో ఇది x - y కదా, ఇది x మైనస్ y అంటే y కోఎఫిషియంట్ ఇక్కడ ఏముంది 2 ఉంది, నెక్స్ట్ ఇక్కడ y కోఎఫిషియంట్ ఏముంది మైనస్ లాంబ్డా. సో ఈ మొత్తానికి మైనస్ బై 2. ఓకే, ప్లస్ 1 ఈక్వల్ టు 0. సో ఇక్కడ నుంచి మనకి ఏమొస్తుంది? ఈ 2 ఇక్కడ 2 అయిపోతుంది, ఇది అటు సైడ్ పోతే 0 అయిపోతుంది. సో ఇక్కడ నుంచి మనం ఏం రాయొచ్చు? -2 మైనస్ లాంబ్డా. సో +2 ప్లస్ లాంబ్డా కాబట్టి మైనస్ లాంబ్డా ప్లస్ 2 ఈక్వల్ టు 0. సో 2 - 2 క్యాన్సిల్, -2 లాంబ్డా ఈక్వల్ టు -2 అంటే మనకి ఏమొస్తుంది? లాంబ్డా ఈక్వల్ టు 1 వస్తుంది. సో లాంబ్డా అనేది 1 వచ్చింది. సో ఇక్కడ నుంచి సెంటర్ ఏమవుతుంది మనకి? సెంటర్ అంటే ఇదే కదా ఫస్ట్ కోఆర్డినేట్ 2 + 1 3/2. నెక్స్ట్ ఇక్కడ ఏమొచ్చింది 2 - 1 అంటే -g అంటే 3/2, -g అంటే -3/2, g అంటే మనకి ఎంత వచ్చింది 3/2 అన్నట్టు. f అంటే ఏంది 2 - లాంబ్డా, 2 - లాంబ్డా అంటే 1/2. సో f వచ్చేసి 1/2. మనకు అడుగుతుంది ఏంది g + f. సో 3 + 1/2 4/2 అంటే ఎంత 2. ఓకే, కానీ ఇక్కడ ఆప్షన్లో మనకి ఎంత ఉంది? ఇన్ టర్మ్స్ ఆఫ్ c ఉంది కాబట్టి ఇక్కడ కాన్స్టెంట్ తీసుకుంటే కాన్స్టెంట్ ఏముంది 1 + లాంబ్డా. సో 1 + లాంబ్డా. సో 1 + లాంబ్డా వాల్యూ మనకు వచ్చింది కదా 1. సో 2. ఓకే, కాన్స్టెంట్ ఏముంది మనకి 2 ఉంది, అంటే 2 అంటే ఏంటి? కాన్స్టెంట్ c అనమాట. సో ఆప్షన్ c ఉన్నది ఏంటిది మనకి? ఇది c, థర్డ్ ఆప్షన్ అనేది c ఉంది కాబట్టి ఇది ఆన్సర్ వస్తుంది. ఒకవేళ మనకి ఇక్కడ 2 వచ్చింది కదా, ఒకవేళ 4 వచ్చి ఉంటే 2c, 6 వచ్చి ఉంటే 3c, అట్లా ఆప్షన్ సెలెక్ట్ చేస్తాం అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి సర్కిల్ ఎస్ ఈజ్ సంథింగ్ కట్స్ ద సర్కిల్ ఆర్థోగోనల్ అని ఇచ్చిండు అండ్ మేక్స్ అన్ యాంగిల్ 60 degrees విత్ ద సర్కిల్ ఇక్కడ ఇచ్చిండు. దెన్ ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్ అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఇక్కడ కట్స్ ద సర్కిల్ ఆర్థోగోనల్ అంటే మన కండిషన్ ఏంటిది? d² = r1² + r2². ఇక్కడ d అంటే సెంటర్స్ మధ్యలో డిస్టెన్స్, r1 అంటే ఫస్ట్ సర్కిల్ రేడియస్, r2 అంటే సెకండ్ సర్కిల్ రేడియస్. సో ఇక్కడ దీని సెంటర్ వచ్చేసి మనకి -g - f. దీని సెంటర్ వచ్చేసి 2, 2. ఓకే, ఇప్పుడు d అంటే ఈ రెండింటి మధ్యలో ఇది r1, ఈ రెండింటి మధ్యలో మనకు డిస్టెన్స్ అనేది d వస్తుంది. సో d ఈక్వల్ టు, సో డిస్టెన్స్ తీసుకుంటే 2 + g² ప్లస్ 2 + f² ఈక్వల్ టు r1² అంటే మనకు మైనస్ అంటే g² + f²
ఇక్కడ ఎంత ఉంది మనకి 4 ఉంది కాబట్టి -4 రాద్దాం. నెక్స్ట్ ప్లస్ R2 స్క్వేర్ అంటే ఇక్కడ ఎంత మనకు 2 స్క్వేర్ 4 2 స్క్వేర్ 4 ప్లస్ 4. ఓకే, సో -4 + 4 క్యాన్సిల్, ఇక్కడ 8 మిగులుతుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడ d స్క్వేర్ అన్నాడు కాబట్టి ఈ రూట్ కూడా క్యాన్సిల్ అయిపోతుంది. 2 + g హోల్ స్క్వేర్ అంటే 4 + g స్క్వేర్ + 4g 4 + f స్క్వేర్ + 4f ఈక్వల్ టు g స్క్వేర్ + f స్క్వేర్ + 8. g స్క్వేర్ f స్క్వేర్ g స్క్వేర్ f స్క్వేర్ క్యాన్సిల్, 4 4 8 8 క్యాన్సిల్. ఇక్కడ ఏముంది మనకి 4g + 4f ఈక్వల్ టు 0 అంటే 4g g ఈక్వల్ టు ఏమొస్తుంది మనకి ఇక్కడ నుంచి -f వస్తుంది. ఓకే, సో ఇక్కడ మనకు అడిగింది ఏంది రేడియస్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటిది g స్క్వేర్ + f స్క్వేర్ - c కావాలి. ఇక్కడ g f రెండు సేమే కాబట్టి నేను f ప్లస్లో కూడా g రాసుకుంటా, అంటే g స్క్వేర్ + g స్క్వేర్ - c అనేది ఆల్రెడీ ఇక్కడ మనకి ఇచ్చిండు కాబట్టి -4. సో ఇక్కడ నుంచి మనకి ఏమొస్తుంది √2g స్క్వేర్ -4 ఇది r. ఇక్కడ మళ్ళీ మనం g కనుక్కోవాల్సిన అవసరం లేదు, ఇంకో దానికి తీసుకొని. ఎందుకనంటే ఇక్కడ చూడండి 2g స్క్వేర్ -4 అని ఉంది కదా, 2 ఇంటూ సంథింగ్ అంటే ఈవెన్ నెంబర్లోకి వెళ్ళి ఈవెన్ నెంబర్ సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఈవెన్ నెంబరే రావాలి. కానీ ఇక్కడ చూడండి 3 ఆడ్ నెంబర్ కాబట్టి మనకు ఆప్షన్ ఏమవుతుంది ఫస్ట్ ఆప్షన్. సో ఈ విధంగా చేసేయచ్చు. సో విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ ద సర్కిల్ S is something cuts each of the 3 circles orthogonally, then the equation of the tangent drawn at the point √3, 2 to the circle. √3, 2 దగ్గర మనకు ట్యాంజెంట్ గీసినాం కదా, ఆ ట్యాంజెంట్ ఈక్వేషన్ అడుగుతున్నాడు. సో నేను చెప్తున్నా √3, 2 దగ్గర గీసాం కాబట్టి √3, 2 సబ్స్టిట్యూట్ చేస్తే మనకు సాటిస్ఫై చేయాలి. ఏది సాటిస్ఫై చేస్తుందో చెక్ చేద్దాం. సో ఇందులో ఫస్ట్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే x = √3 y = 2 అంటే ఇది 8, √3 అంటే 3 - √3 సో 2 వస్తుంది ఇక్కడ. ఓకే, కాబట్టి ఇది 0 రాదు. నెక్స్ట్ ఇది చూస్తే √3 × √3 3, 2 × 2 4 -7 0 వచ్చింది. సో ఇది కూడా చెక్ చేద్దాం ఒకసారి. √3 × √3 3, 3 - 2 2 4 +7 ఇది మనకు 0 రాదు. సో ఓన్లీ సెకండ్ ఆప్షన్ అనేది సాటిస్ఫై చేస్తుంది. సో అదే ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ద పారామెట్రిక్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ పాసింగ్ త్రూ ద పాయింట్స్ 3, 4, 3, 2, 1, 4 అని ఇచ్చింది. ఈజ్ a + r cos θ b + r sin θ అయితే b⁴a r⁴a ఎంత అని అడుగుతాడు. సో ఇక్కడ నుంచి మనం b కనుక్కోవాలి, a కనుక్కోవాలి, r కనుక్కోవాలి. సో దీనికోసం నేను ఏ అప్లై చేస్తానంటే ఇక్కడ 3, 3, 4, 3, 2 రెండు సేమ్ ఉన్నాయి. ఇది యాక్చువల్గా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. ఓకే, సో 3, 4, 3, 2 అంటే డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ ఈజ్ 2. నెక్స్ట్ ఇక్కడ రాస్తున్న కావాలంటే 3, 4, 3, 2. సో ఇదేంటి అవుతుంది 1, 4. ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ 2, ఇక్కడ 2 ఉందంటే ఇది ఎంత అవుతుంది మనకి 4, 4, 8. 8 అంటే 2√2 అవుతుంది. సో రేడియస్ వచ్చేసి ఇందులో హాఫ్ కదా, రేడియస్ వచ్చేసి √2 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు సెంటర్ అంటే ఏంది, ఈ హైపోటెన్యూస్ మిడ్ పాయింటే సెంటర్ అవుతుంది. సో అంటే 3 + 1/2 4/2 ఎంత 2, 2 + 4/2 6/2 ఎంత 3. సో ఈ మిడ్ పాయింట్ వచ్చేసి 2, 3 ఇది సెంటర్, ఇది రేడియస్. ఇక్కడ సెంటర్ ఏమిచ్చిండు ఏ అన్నాడు బి అన్నాడు, అంటే a = 2 b = 3 r = √2. ఇప్పుడు b⁴a అంటే 3² r⁴a అంటే √2². 9 × √2² అంటే ఎంత 2, 18. సో ఈ విధంగా సింపుల్ సాల్వ్ చేయొచ్చు. విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి టాంజెంట్ PT ఈజ్ డ్రాన్ టు ద సర్కిల్ x² + y² = 4 అంటే దీనికి టాంజెంట్ డ్రా చేసిండు ఎక్కడ √3, 1. ఓకే, ఇఫ్ ఏ స్ట్రైట్ లైన్ L ఈజ్ విచ్ ఈజ్ పర్పెండిక్యులర్ టు PT, ఈ టాంజెంట్కి పర్పెండిక్యులర్గా ఇంకో టాంజెంట్. సో విచ్ ఈజ్ టాంజెంట్ టు ద సర్కిల్ x - 3 హోల్ స్క్వేర్ + y² = 1. దీని సెంటర్ వచ్చేసి ఎంత మనకి 3, 0. సో రేడియస్ వచ్చేసి ఎంత మనకి 1. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ఈ టాంజెంట్ అనేది ఇక్కడ ఈ టాంజెంట్కి పర్పెండిక్యులర్ ఈ టాంజెంట్ గీస్తే ఇది వచ్చి దీనికి టాంజెంట్ అయింది. అంటే ఏంటిది ఇక్కడ నుంచి ఇక్కడికి సెంటర్కి డిస్టెన్స్ తీసుకుంటే మనకి ఎంత రావాలి, టాంజెంట్ అయితే r రావాలి. సో ఈ లైన్ నుంచి దీనికి డిస్టెన్స్ తీసుకుంటే మనకి ఎంత రావాలి r రావాలి. r అనేది ఆల్రెడీ మనకు 1 అని ఇచ్చింది కదా, సెంటర్ 3, 0 నుంచి డిస్టెన్స్ తీసుకోవాలి. సో ఇప్పుడు మన ఆప్షన్ నుంచి చెక్ చేద్దాం. ఏ ఆప్షన్తో డిస్టెన్స్ తీసుకుంటే మనకు 1 వస్తుందో చెక్ చేద్దాం.
సో ఫస్ట్ ఆప్షన్ తీసుకుంటే ఆన్సర్ అనుకుంటారు కాబట్టి సెకండ్ ఆప్షన్ టెక్ చేద్దాం. 3, 0 ఇక్కడ నుంచి తీసుకుందాం. 3 మైనస్ ఇది 0 మైనస్ 4 బై √1 + 3 ఎంత మనకి 4. ఓకే, సో ఇది -1/4 వచ్చింది. -1/√4 అంటే 1/2 వచ్చింది. సో ఇది కాదు. ఫస్ట్ ఆప్షన్ చెక్ చేద్దాం. 3 - 0 -1/√1 + 3 4 కదా. సో 2/2 ఎంత వచ్చింది 1. సో రేడియస్ వచ్చిందా. సో ఫస్ట్ ఆప్షన్ సాటిస్ఫైస్. సో ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు. తెలిసే నెక్స్ట్ క్వశ్చన్. దీన్ని యాక్చువల్ పద్ధతిలో ఆలోచించుకుంటూ చేస్తే చాలా టైం పడుతుంది. ఇలా చేస్తే మనకు సింపుల్గా అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ ద యాంగిల్ బిట్వీన్ ద పేర్ ఆఫ్ టాంజెంట్స్ డ్రాన్ టు ద సర్కిల్ ఫ్రమ్ ద పాయింట్ 6, -5 is θ, దెన్ cot θ అడుగుతున్నాడు. ఓకే, సో మనకు ఒక ఫార్ములా తెలుసు. tan θ/2 = r/√S11. సో ఇక్కడ r రేడియస్ వచ్చేసి 1² + 2² అంటే 4 - 3. సో దిస్ ఈక్వల్స్ టు మనకి ఎంత అవుతుంది √2. r అనేది √2 వచ్చింది. నెక్స్ట్ S11 అనుకుందాం. S11 అంటే డైరెక్ట్ ఈ పాయింట్ తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేయడమే. 6² అంటే ఎంత 36, 5² 25. సో -12 -20 వస్తుంది +3 = ఎంత 64 - 32. దిస్ ఈక్వల్ టు 30. S1 అంటే 30 వచ్చింది. సో ఇక్కడ నుంచి మనకు tan θ/2 ఎంత వస్తుంది √2/32. ఇప్పుడు మనకేంటిది cos θ కదా, cot θ అడిగింది కాబట్టి cos θ కనుక్కుందాం. దాని నుంచి cot θ కనుక్కోవచ్చు. cos θ ఫార్ములా ఉందిగా 1 - tan² θ/2/1 + tan² θ/2. సో 1 - 2/32/1 + 2/32. ఇక్కడ నుంచి మనకి ఏమొస్తుంది 30/34 అంటే ఎంత 15/17. ఇది cos θ. మనకు కావాల్సింది ఏంటిది cot θ. cos θ అంటే ఏంటిది అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. ఇది ఎంత అవుతుంది 8. సో cot θ అంటే ఏంటిది 15/8. సో ఫోర్త్ ఆప్షన్. ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు. యాక్చువల్గా మనకు cot θ డైరెక్ట్ ఫార్ములా తెలియదు కాబట్టి tan θ అప్లై చేసి ఇలా చేస్తున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ ద యాంగిల్ బిట్వీన్ ద సర్కిల్స్ ఈజ్ π/2 దెన్ ద వాల్యూ ఆఫ్ k అడిగిండు. యాంగిల్ బిట్వీన్ ద సర్కిల్ π/2 అన్న ఆర్థోగోనల్ సర్కిల్ అన్న మనం అప్లై చేసిన ఫార్ములా ఏంది d² = r1² + r2². సో ఓకే, ఇక్కడ దీని సెంటర్ వచ్చేసి 2, 3. ఇంకో దీని సెంటర్ వచ్చేసి మనకి ఎంత వస్తుంది -4, 2. సో డిస్టెన్స్ వచ్చేసి 2 + 4 అంటే 6² 36, 3 - 2 అంటే 1. సో √37. సో r1 వచ్చేసి మనకి ఎంత r1² వచ్చేసి g² + f² అంటే 4 + 9. సో డైరెక్ట్ ఫార్ములా రాసేద్దాం. d² అంటే 37. సో నెక్స్ట్ r1² అంటే ఏంటిది 2² 4, 3² 9 - k ప్లస్ r2² అంటే 16 + 4 - 11. ఓకే, సో 37 = 4 + 9 13, 29, 33 - 11 అంటే 22 - k. సో ఇక్కడ నుంచి k = ఎంత మనకి -15. సో ఆప్షన్ 3. ఈ విధంగా సాల్వ్ చేసేయచ్చు. ఇది డైరెక్ట్ బిట్, జస్ట్ ఈ ఫార్ములా నుంచి వచ్చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ ద రాడికల్ సెంటర్ ఆఫ్ ద గివెన్ 3 సర్కిల్స్ x² + y² = 1, x² + y² - 2x - 3 = 0, x² + y² - 2y - 3 = 0 is C α, β and R is the sum of radii of the given circles, then the circle C α, β as center and R is radius అని అడుగుతున్నాడు. సో సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోవాలి. రేడియస్ అంటే ఏంటిది సమ్ ఆఫ్ ద రేడియస్ ఆఫ్ ద గివెన్ సర్కిల్స్. సో ఫస్ట్ దాని రేడియస్ ఎంత మనకి 1, సెకండ్ దాని రేడియస్ ఎంత వచ్చేసి -2 అంటే /2 చేస్తే 1, 1 + 3 అంటే 4, 2. థర్డ్ దాని వచ్చేసి సేమ్, ఇది కూడా అదే ఉంది కాబట్టి 1 + 3 4 అంటే 2. సో R = 1 + 2 + 2 ఎంత మనకి 5. సో మనకు కావాల్సిన సర్కిల్ సెంటర్ రేడియస్ ఎంత మనకి 5 అంటే 5² 25. ఇది ఉంది, ఇది ఉంది, ఈ రెండిట్లలోనే మనకు ఆన్సర్. సో మనం ఏదైనా ఒక కోఆర్డినేట్ కనుక్కుంటే సరిపోయింది. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం, మనకు రాడికల్ యాక్సిస్ అన్నాడు కదా, ఇక్కడ రాడికల్ సెంటర్ కనుక్కోమన్నాడు కదా. రాడికల్ సెంటర్ కనుక్కోండి అంటే ఏం చేయాలి s - s' = 0 చేసి అక్కడ నుంచి మనం కోఆర్డినేట్స్ కనుక్కుంటాం. సో అప్పుడు ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఏమొస్తుంది x² - x² 0, y² - y² 0. సో -2x ఇక్కడ నుంచి -2x + 3 - 1 = 0 వస్తుంది. ఓకే, -2x -3 -2x -3 + 1 = 0 వస్తుంది. అంటే ఇక్కడ నుంచి -2x - 2 = 0. సో దట్ ఇంప్లైస్
ఎక్స్ ఈక్వల్స్ టు -1. ఎక్స్ ఈక్వల్ టు -1 అంటే సెంటర్లో ఫస్ట్ కోఆర్డినేట్ మైనస్ ఉండాలి. -1 అంటే ఏంది, ఇది ఇక్కడ -1 కదా ఉన్నది. సో ఇక్కడ రెండింటికి 2 ఉంది. సో ఈ ఆప్షన్ మనకి ఏమవుతుంది, ఆన్సర్ అయిపోతుంది. వెల్సీ నెక్స్ట్ క్వశ్చన్. సో ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ పాసింగ్ త్రూ -6,3 అండ్ టచింగ్ బోత్ ద కోఆర్డినేట్ ఎక్స్ అని అడిగిన. సో ఈక్వేషన్ సర్కిల్ పాసింగ్ త్రూ -6,3 అంటే -6,3 పెడితే సాటిస్ఫై కావాలి. ఏదైతే చెక్ చేద్దాం. సో ఇక్కడ తీసుకుంటే 36 + 9, ఇక్కడ చూడండి అన్నిట్లలో ఎక్స్ మైనస్ ఇదే ఉంది మనకి. సో 36 + 9 ఎంత వస్తుంది మనకు 45. సో అన్నిట్లలో 45 వస్తుంది. నెక్స్ట్ -120 -60 + 100. సో 145 -180, 0 అనేది రాదు. సో ఇక్కడ తీసుకుంటే 45 + 25 70. సో ఇది తీసుకుంటే 60 30 -90, 0 రాదు. ఇక్కడ ఇది తీసుకుందాం 45 + 9 54. ఇక్కడ ఎంత వస్తుంది 36 18 54 -54 0. సో థర్డ్ ఆప్షన్ సాటిస్ఫై అవుతుంది. విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ద నెంబర్ ఆఫ్ కామన్ ట్యాంజెంట్స్ టు ద సర్కిల్స్ అని అడిగిన. సో కామన్ ట్యాంజెంట్స్ కనుక్కోవాలంటే మనం C1 C2 కనుక్కోవాలి, R1 R2 కనుక్కోవాలి. సో దీని సెంటర్ వచ్చేసి C1 = 0,0, R1 వచ్చేసి 4 అంటే 2. ఓకే, నెక్స్ట్ C2 దీని సెంటర్ వచ్చేసి ఇక్కడ -6 అంటే 3 4. రేడియస్ వచ్చేసి 9 + 16 -24 అంటే +24 49 అంటే 7. ఓకే, C1 వచ్చేసింది, C2 R1 R2 అన్నీ వచ్చేసినాయి. C1కు C2కి మధ్య డిస్టెన్స్ కనుక్కుందాం. 9 16 అంటే 5. సో ఇక్కడ చూడండి C1 C2 = R1 - R2 అవుతుంది. ఓకే, C1 C2 = R1 - R2 అయితే సో ఇంటర్నల్గా టచ్ అవుతాయి. సో అప్పుడు ఎన్ని ట్యాంజెంట్స్ వస్తే మనకు ఒకటే ట్యాంజెంట్ వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి బై సర్కిల్ పాసింగ్ త్రూ ద ఆరిజిన్ అండ్ హ్యావింగ్ సెంటర్ ఆన్ ద లైన్ x - y = 0 కట్స్ ద సర్కిల్ ఆర్థోగోనల్లీ దెన్ ద డయామీటర్ ఆఫ్ S అని అడుగుతున్నాడు. చూడండి ఇక్కడ సర్కిల్కి సెంటర్ అయింది x - y = 0 ఉందంటే x = y అంటే సెంటర్లో 2 కోఆర్డినేట్స్ ఈక్వల్ ఉన్నట్టు. అంటే సెంటర్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి -g, -g తీసుకుందాం. ఓకే, సో ఇక్కడ ఏమన్నాడు ఆర్థోగోనల్ అన్నాడు కాబట్టి d² = r1² + r2². ఇక్కడ r1² అంటే ఏమొస్తుంది మనకి g² + g². ఓకే, పాసింగ్ త్రూ ఆరిజిన్ కాబట్టి కాన్స్టెంట్ అనేది ఉండదు. సో = 2g² వస్తుంది. నెక్స్ట్ r2² అంటే ఏమొస్తుంది మనకు ఇక్కడ సెంటర్ వచ్చేసి మనకు -4 -6 కాబట్టి 2, 3 అంటే 2² 4 3² 9 -10 అంటే 3 వస్తుంది. ఓకే, సో ఇక్కడ నుంచి d² అంటే సెంటర్స్ మధ్యలో డిఫరెన్స్. సో ఇక్కడ నుంచి ఎంత వస్తుంది మనకు -g2 అంటే 2 + g² 3 + g² = 2g² + 3. ఇక్కడ నుంచి 4 + g² + 4g 9 + g² + 6g = 2g² + 3. g² 2g² ఇక్కడ క్యాన్సిల్. సో ఇక్కడ నుంచి 4g + 6g ఎంత 10g + 13 = 3. సో 10g = 3 - 30 అంటే -10. సో g = -1. g = -1 అంటే f కూడా -1. సెంటర్ వచ్చేసి ఏమైతే అప్పుడు -g - f కాబట్టి 1, 1 సెంటర్. అప్పుడు రేడియస్ ఏమవుతుంది √g² అంటే 1² 1 1² 1 అంటే √2. ఎందుకంటే పాసింగ్ త్రూ ఆరిజిన్ కాబట్టి C 0, 0 కాబట్టి 0 తీసుకోము ఇక. సో r = √2. ఓకే, ఇక్కడ మనకు డయామీటర్ అడిగింది కాబట్టి డయామీటర్ అంటే ఏంది 2 times రేడియస్. 2 times రేడియస్ అంటే 2√2. సో ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ ద కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ ఆఫ్ ద పాయింట్ P, H, K విత్ రెస్పెక్ట్ టు ద సర్కిల్ సంథింగ్ ఇచ్చిండు మీట్స్ ద సర్కిల్ ఇన్ 2 distinct పాయింట్స్ అండ్ ఇట్ ఆల్సో మేక్స్ అన్ యాంగిల్ 45 degrees విత్ ద పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ x యాక్సిస్ దెన్ H, K కెనాట్ బి అని అడుగుతున్నాడు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ అనేది సో ఇది P, H, K
దిస్ ఇస్ కార్డ్ ఆఫ్ కాంటాక్ట్. ఓకే, సో ఇక్కడ మన క్వశ్చన్ ఏం అడిగిండు, దెన్ H, K కెనాట్ బి అని అడిగిండు. సో దీని సెంటర్ వచ్చేసి ఏంటిది, ఇక్కడ మనకి -4 అంటే 2, 2 అనేది సెంటర్. సెంటర్ అంటే ఏంటిది, ఈ సర్కిల్ మధ్యలో ఉంటుంది. సో ఇక్కడ చూడండి ఆప్షన్ కూడా ఇచ్చింది మనకి, అంటే ఈ కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ రాజాలంటే ఇది పాయింట్ బయట ఉండాలి కదా, సో ఇది లోపల ఉంది అంటే ఇదే కదా కాంది. సో ఆప్షన్ 4 ఇస్ ద ఆన్సర్, ఎందుకంటే సెంటర్ కాబట్టి కాదు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి P π/3 అండ్ Q 2π/3 రిప్రజెంట్ 2 పాయింట్స్ ఆన్ ద సర్కిల్ ఇన్ పారామెట్రిక్ ఫామ్, దెన్ ద లెంత్ ఆఫ్ ద కార్డ్ PQ అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ 2 పాయింట్స్ కనుక్కోవాలంటే పాయింట్స్ ఫామ్ నుండి మనకి H ప్లస్ R cos θ y ఈక్వల్ టు K ప్లస్ R sin θ. ఇక్కడ సెంటర్ వచ్చేసి ఏంటి మనకి 2, -3 అండ్ రేడియస్ వచ్చేసి ఏమొస్తుంది, రేడియస్ √4 + 9 + 12 అంటే 5. సో ఇప్పుడు ఫస్ట్ క్వాలిటీ H ప్లస్ R cos θ, 2 ప్లస్ R అంటే 5, cos θ అంటే cos 60 1/2. నెక్స్ట్ K అంటే -3 + 5 ఇంటూ sin 60 √3/2. సిమిలర్గా 2 + 5 ఇంటూ 120 నెగటివ్ కాబట్టి 2 - 5/2. నెక్స్ట్ -3 sin పాజిటివ్ కాబట్టి 5 ఇంటూ √3/2. ఇప్పుడు ఏమడిగిండు, ఈ కార్డు లెంత్ ఎంత అడిగిన అంటే డిస్టెన్స్ కనుక్కోవాలి. ఇప్పుడు ఇది P అనే పాయింట్, ఇది Q అనే పాయింట్. డిస్టెన్స్ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు -3 ప్లస్ ఈ రెండు సేమ్ పాయింట్ ఉన్నాయి కదా, డిస్టెన్స్ ఇది ఏమవుతుంది, ఇది 0. ఈ రెండింటి మధ్య డిఫరెన్సే మనకు ఆన్సర్ అవుతుంది. అంటే 2 - 5/2 అంటే ఎంత మనకు, ఇది -1/2 అవుతుంది. సో ఇక్కడ 2 + 5/2 అంటే మనకి ఎంత, 9/2 అవుతుంది. ఓకే, సో ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ అంటే ఎంత, 9 -1 అంటే +1 10, 10/2 అంటే 5. సో √5² 25 అంటే ఎంత మనకి 5 వస్తుంది. అంటే ఆప్షన్ 2 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి లెట్ ద సర్కిల్ S విచ్ ఈస్ కాన్సెంట్రిక్ విత్ ద సర్కిల్. అంటే కాన్సెంట్రిక్ అంటే సేమ్ సెంటర్. సేమ్ సెంటర్ అంటే ఏంటి, 1, -K/2 ఇది సెంటర్ అండ్ పాసింగ్ త్రూ 3, -2. ఓకే, if one of the diameter of the S lies along the line 3x - 2y + 4 = 0. అంటే సెంటర్ లైస్ ఆన్ దిస్ లైన్. 3 × 1 -2 × -K/2 + 4 = 0. దెన్ ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్ అని అడుగుతున్నాడు. 2 క్యాన్సర్. ఇక్కడ నుంచి మనకి ఏమొస్తుంది, 3 + K + 4 = 0. అంటే K = -7. K = -7 కాబట్టి సెంటర్ ఏమవుతుంది మనకి, ఇక్కడ సెంటర్ = 1, -7 అంటే 7/2. ఆల్రెడీ పాసింగ్ త్రూ పాయింట్ ఏమి ఇచ్చి మనకు 3, -2. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ కనుకుంటే మనకు రేడియస్ వచ్చేస్తుంది కదా. సో రేడియస్ = 3 - 1 హోల్ స్క్వేర్, 2² 4. నెక్స్ట్ -2 - 7/2 హోల్ స్క్వేర్, దిస్ = √4 -4 - 7 11/2 అంటే 121/4. సో ఇక్కడ నుంచి 4 4 16 √137. 137 ఏది మనకు 4th ఆప్షన్. దిస్ ఇస్ ద ఆన్సర్. విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ద లెంత్ ఆఫ్ ద ఇంటర్సెప్ట్ మేడ్ బై సర్కిల్ ఆన్ x అండ్ y యాక్సిస్ ఆర్ 2√13/3 2√20/3. అంటే 2√g² - c అనేది x యాక్సిస్ మీద అంటే 2√13/3, y యాక్సిస్ మీద అంటే 2√f² - c = 2√22/3. 2 క్యాన్సల్, 2 క్యాన్సల్. సో ఇది పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్, ఇఫ్ ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్ ఈస్ √38/3. సో రేడియస్ = √38/3 అండ్ ఇట్స్ సెంటర్ C లైస్ ఆన్ ద సెకండ్ క్వాడ్రంట్. సెకండ్ క్వాడ్రంట్లో అంటే ఏంటిది మనకి -+. ఓకే, నెక్స్ట్ అయితే C ఎంత, సెంటర్ ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, సో ఇక్కడ నుంచి దీన్ని స్క్వేర్ చేస్తే మనకి ఏమొస్తుంది, g² - c = 13/9. ఇక్కడ నుంచి స్క్వేర్ చేస్తే f² - c = 22/9. ఇప్పుడు మనం ఆప్షన్ నుంచి ఎలిమినేట్ చేసేద్దాం, ఏ సెంటర్ అయితే చెక్ చేద్దాం. చూడండి, ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ తీసుకుంటే ఇక్కడ 3 3 కాబట్టి 9 9 అంటే మనకు ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ రెండే పాసిబిలిటీ ఉన్నాయి. ఎందుకంటే ఇవి చూడండి 5 ఉన్నాయి అంటే ఇది కాదు మనకు, ఎందుకంటే ఇక్కడ చూడండి కింద 9 ఉంది. సో ఫస్ట్ ఆప్షన్ తీసుకుంటా నేను 25/9 మైనస్ ఎంత చేస్తే 13/9 వస్తుంది. నెక్స్ట్ 16/9కి మైనస్ ఎంత చేస్తే సేమ్ 22/9 రావాలి. ఈ C అనేది సేమ్ ఉంది కాబట్టి సేమ్ సబ్ట్రాక్ట్ చేస్తే రావాలి. అంటే 25లోకి వెళ్ళి C అంటే 12 సబ్ట్రాక్ట్ చేస్తే మనకు 13 వస్తుంది. 16లోకి వెళ్ళి 12 సబ్ట్రాక్ట్ చేస్తే 22 వస్తుందా, రాదు. సో ఇది కాదు.
సెకండ్ ఆప్షన్ తీసుకుందాం. -4 16/9 మైనస్ సి చేస్తే 13/9 రావాలి. నెక్స్ట్ 25/9లోకి వెళ్ళి మైనస్ సి చేస్తే 22/9 రావాలి. 16లోకి వెళ్ళి 3 సబ్ట్రాక్ట్ చేస్తే 13 వస్తుంది. 25లోకి వెళ్ళి 3 సబ్ట్రాక్ట్ చేస్తే 22 వస్తుంది. అంటే సేమ్ సికి ఇది పాసిబుల్ అవుతుంది. అంటే సెకండ్ ఆప్షన్ అనేది ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ద ఈక్వేషన్ ఆఫ్ ఎ టాంజెంట్ టు ఏ సర్కిల్ విచ్ ఈస్ పర్పెండిక్యులర్ టు ద లైన్ 12x + 5y + k = 0. సో దీనికి టాంజెంట్ కావాలి, నెక్స్ట్ దీనికి పర్పెండిక్యులర్ ఉండాలి. సో ఫస్ట్ దీనికి సెంటర్ కనుక్కుంటే -1, 6 అండ్ రేడియస్ వచ్చేసి 1 + 36 + 132. సో దిస్ ఈక్వల్ టు 169 అంటే ఎంత వస్తుంది మనకు 13 అనేది వస్తుంది. సో నెక్స్ట్ సర్కిల్కి ట్యాంజెంట్ కావాలంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఈక్వల్ టు ఏం కావాలి మనకి రేడియస్ కావాలి. సో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అని అంటే సెంటర్ నుంచి -1, 6 కదా. సో ఈ సెంటర్ నుంచి డిస్టెన్స్ తీసుకుందాం. ఇక్కడ అన్నింటిలో మనకి ఏముంది 5x - 12 5x - 12 ఇదే ఉంది కదా. సో 5 × -1 అంటే -5 -12 × 6 అంటే -72. ఓకే, సో ఇక్కడ దాకా మనం చెప్పొచ్చు అంటే -77 ప్లస్ ఆర్ మైనస్ ఎంత చేస్తే డివైడెడ్ బై ఎంత మనకు 25 + 144 అంటే 169. 169 అంటే ఎంత ఇది 13. ఇది చేస్తే మనకి ఎంత రావాలి రేడియస్ ఎంత 13. సో ఇక్కడ ఇది ఎంత వచ్చింది మనకి 13. ఓకే, అంటే ఈ న్యూమరేటర్లో ఉన్నది మనకి ఎంత కావాలి 169 కావాలి. -77కి ఎంత యాడ్ చేస్తే 167 వస్తుందో చూద్దాం. -77కి 92 యాడ్ చేస్తే రాదు. -77కి -246 యాడ్ చేస్తే 169 రాదు, ఇంకెక్కువ వస్తుంది. -77కి 169 యాడ్ చేస్తే ఇది కూడా రాదు. -77కి 246 యాడ్ చేస్తే చూడండి 246లోకి వెళ్ళి 77 సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఎంత వస్తుంది 169 వస్తుంది. సో అంటే మనకు కావాల్సిన ఆప్షన్ ఏంటిది 4th ఆప్షన్. ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు. సో ఇవి కొన్ని సర్కిల్కి సంబంధించిన క్వశ్చన్స్ 2023లో అడిగినాయి. ఇంకొన్ని క్వశ్చన్స్ కూడా చేయొచ్చు, కాకపోతే ఆల్రెడీ ఇక్కడికే టైం లిమిట్ ఎక్కువైపోయింది. మీరు చేసే కామెంట్లను బట్టి లైక్లను బట్టి ఒకవేళ నెక్స్ట్ వీడియో చేయాలని లేదో డిసైడ్ చేస్తాను. సో తప్పకుండా మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్.